మహబూబ్ నగర్ జిల్లా సిఐటియు జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ గత 6 నెలలుగా కూరగాయలు, గుడ్ల బిల్లులు రాకపోవడంతో వంట నిర్వాహకులు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని అన్నారు. పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గుడ్లు పెట్టకపోతే మిమ్మల్ని తొలగిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. దాదాపు 3 ఏళ్లుగా జీతాలు సరిగా ఇవ్వట్లేదని, అసెంబ్లీ సాక్షిగా పెంచిన జీతాలు కూడా నేటికి ఇవ్వలేదని అన్నారు. వంట నిర్వాహకులకు పలు ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందుగా పెండింగ్ బకాయిలు, వేతనాలు తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టరేట్ ముందు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దమ్మ, జిల్లా సిఐటియు నాయకులు పాల్గొన్నారు. నా పేరు నల్లవెల్లి కురుమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిని. మధ్యాహ్నం భోజనము నిర్వహించేటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి మహిళలు, కార్మికులంతా ఈరోజు సమావేశం కావడం జరిగింది. గత 6 నెలల నుంచి కూరగాయల బిల్లులు లేవు, గుడ్ల బిల్లులు లేవు, ఎలాంటి బిల్లులు లేకుండా వాళ్ళు సొమ్ములు కుదబెట్టి ఈరోజు అప్పులు తీసుకొచ్చి మహిళా గ్రూపుల దగ్గర అప్పులు తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. 2022 జూలై 21వ తారీఖు రోజు అసెంబ్లీలో 3000 జీతం ఇస్తామని చెప్పేసి జీవో రావడం జరిగింది. జీవో ఇప్పటి వరకు జీతాలు ఇవ్వడం లేదు. గుడ్లకు సంబంధించి గుడ్లు మార్కెట్లో 6 రూపాయలు 7 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. అట్లా గుడ్లు తీసుకొచ్చి వండి పెడతా ఉన్నారు. అట్లాగే కూరగాయలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఈరోజు ఉప్పు, పప్పు అన్ని రకాల రేట్లు విపరీతంగా పెరిగినాయి. కానీ ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన జీతాలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళ బిల్లులు, కూరగాయల బిల్లు కానీ గుడ్ల బిల్లు కానీ వీళ్ళు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవినయంగా మధ్యాహ్నం భోజన నిర్వాహకుల సంఘం నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, జీతాలు కూడా తక్షణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన కూడా పూనుకోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.